హాయ్ అండి. నమస్తే అండి. సో, అందరూ అయితే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో, మన ఛానల్‌లో మీకు తెలుసు కదండీ! చాలా అంటే చాలా డిజైన్స్ అయితే అప్‌లోడ్ చేస్తాను. సో, ఈరోజు ఏంటంటే మనకి డ్రెస్ చుడిదార్స్ అయినా, అనార్కలీస్ అయినా, బ్లౌజెస్ అయినా దేనికైనా సరే మనం పైపింగ్ వేసుకున్నాం అనుకోండి. థ్రెడ్ పైపింగ్ చాలా అంటే చాలా అందంగా ఉంటది. అసలు ఎలాంటి బ్లౌజ్ అయినా ఈవెన్ రూ. 100 బ్లౌజ్ అయినా సరే మనం ఆ పైపింగ్ వేసామంటే సన్నగా పైపింగ్ వేసామంటే దాని ఆ లుక్కే మారిపోద్దసలు. పైపింగ్ ఉన్న బ్లౌజ్‌కి, పైపింగ్ లేని బ్లౌజ్‌కి చాలా తేడా ఉంటది. అది మీకు కూడా తెలుసు. అయితే మనం థ్రెడ్ వేసి పైపింగ్ వేసేటప్పుడు కొంతమంది తడబడుతూ ఉంటారు. కొంతమంది టెన్షన్ పడుతుంటారు. సింగిల్ పాదం మార్చాలి ఇవన్నీ. అలా లేకుండా థ్రెడ్ వేసిన పైపింగ్ లాగే అనిపిస్తది. కానీ సన్నగా ఉంటది. థ్రెడ్ వెయ్యం. ఎలా ఎయచ్చు రండి మరి చూసేద్దాం. సో, మామూలుగా అయితే ఈ థ్రెడ్ యూజ్ చేస్తాం కదండీ! ఈ థ్రెడ్ యూజ్ చేసినప్పుడు ఎంత సన్నగా వస్తదో ఇప్పుడు కూడా అంత సన్నగానే వస్తది. బట్ వితౌట్ థ్రెడ్. థ్రెడ్ ఏమి యూజ్ చేయకుండా. చూద్దామండి ఎలా చేద్దాం. ఇది యాక్చువల్‌గా ఇప్పుడు నేను నెక్‌కి చూపిస్తున్నాను. హ్యాండ్‌కి కూడా ఉంది. అది నెక్స్ట్ వీడియోలో ఉంది. ఇప్పుడు నేను నెక్‌కి చూపిస్తున్నాను. నెక్ అంటే రౌండ్ నెక్. రౌండ్ నెక్ కాబట్టి నేను ఇది క్లాత్ ఒక 1 ½ ఇంచ్ వెడల్పుతో మన నెక్ ఎంతైతే పొడవు ఉందో అంత పొడవు తీసుకొని క్రాస్ పీస్ తీసుకోవాలి. క్రాస్ పీస్ తీసి జాయింట్లు ఇలా వేసుకోవాలి. స్ట్రెయిట్‌గా కాకుండా జాయింట్లు ఇలాగా మనం డోరీకి వేసుకుంటాం కదా! అలాగా జాయింట్ వేసేసుకోవాలి. జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇంక ఎక్స్ట్రా అయితే తీసుకోక్కర్లేదండి. మనకి ఎంతైతే మెడ పొడవు ఉందో అంత ఉంటే సరిపోతుంది. ఫ్రంట్, బ్యాక్ అంతా కలిపి. ఒక 1 ½ ఇంచ్ తీసుకుంటే సరిపోద్దండి. కొంచెం ఇంకా కొత్తగా మాకేమైనా టెన్షన్ అనుకుంటే ఒక 2 ఇంచెస్ తీసుకొని వెడల్పు. కానీ 1 ½ అయితే సరిపోద్ది. సో, అలాగా జాయింట్ అంతా ఏసేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి మడత పెట్టి ఇలా మధ్యలోకి అడ్డుగా మడత పెట్టి మళ్ళీ చిన్న మడత పెట్టి ఇది చూసారు కదా! లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ ఇది. లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మడత పెట్టాం కదా! మధ్యలోకి అడ్డుగా మడత పెట్టాం కదండీ! అడ్డుగా మడత పెట్టిన దాన్ని నెక్ మీద కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. దీనికి నెక్ పీస్ ఇంకేం వేయలేదండి. మెడమకి ఏం వేయలేదు. డైరెక్ట్‌గా దీంతోనే చేసేస్తాం. అయితే ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజెస్‌కి హెమ్మింగ్ చేసేసిన బ్లౌజెస్‌కి కూడా వేసుకోవచ్చండి. పైపింగ్ థ్రెడ్ పైపింగ్ అది అలాగే కూడా నేనైతే చాలా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇదైతే దీనిలో థ్రెడ్ ఉండదు. కానీ ఎంత సన్నగా వస్తుంది మీరే అంటారు. ఒకసారి కమెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో ఇది. వీలైతే చాలా అంటే చాలా సన్నగా వస్తుందండి. సో, నేను మొత్తం అంతా అయితే చూపించానండి. ఎందుకంటే మొత్తం అంతా రౌండ్ సేమ్ అలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే టైం వేస్ట్ కదా! సో, మొత్తం లాస్ట్ వరకు వచ్చాక మళ్ళీ చిన్న మడత పెట్టేసి క్లోజ్ చేసేస్తాం. అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసేస్తాం. కట్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ముక్కను కట్ చేసేస్తాం. ఇప్పుడు ఇలా కుట్టాం కదా! మనం దీన్ని ఇలా తిప్పాలి లోపలికి. సో, ఇలా తిప్పామనుకోండి ఇలా బెల్ట్‌లా ఉంచుకోవచ్చు. కొంచెం వెడల్పుగా ఇలా బార్డర్‌లా కావాలి అనుకుంటే జస్ట్ మీద అలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతే బార్డర్ వచ్చేస్తుంది. కానీ మనం ఈరోజు చేసేది ఏంటంటే పైపింగ్. ఇంకా కొంచెం బాగా లోపలికి పెడితే చిన్న బార్డర్‌లా వస్తుంది. ఫస్ట్ కొంచెం పెట్టాం కాబట్టి పెద్ద బార్డర్‌లా వచ్చింది. ఇప్పుడు కొంచెం ఇంకా లోపలికి పెడితే చిన్న బార్డర్‌లా వస్తుంది. కానీ మనకు ఈరోజు పైపింగ్ కాబట్టి మొత్తం లోపలికి తిప్పేయాలి. కాకపోతే ఇక్కడే అండి చూడండి జాగ్రత్తగా మన థ్రెడ్ వేసుకుంటే పైపింగ్ ఎంతైతే వస్తుందో అంత మాత్రమే మనకు కనిపించేలాగా ఉంచాలి అంతే. అర్థమైంది కదండీ! ఇప్పుడు ఇలా కుట్టాం కదా ఫస్ట్ దీన్ని మొత్తం లోపలికి తిప్పేయాలి. మొత్తం తిప్పేసేటప్పుడు చిన్నది ఇలా పింక్ కనిపించేలాగా ఉండి ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ బ్లౌజ్ ఉంది కదా! దాని మీద కుట్టు పడాలన్నమాట. అర్థమైంది కదండీ! దాని లోపలికి తిప్పేసి కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ కుట్టు వేసుకునేటప్పుడు ఆ పైపింగ్ ఏదైతే పింక్ పైపింగ్ వేసామో దాని మీద కుట్టు పడకూడదండి. బ్లౌజ్ మీద మాత్రమే కుట్టు పడాలి. పక్కనే పడాలి. కుట్టు పడాలి. ఓకేనా? అంటే లోపలికి తిప్పేటప్పుడు మొత్తం తిప్పేయకుండా జస్ట్ చిన్న మనం థ్రెడ్ వేస్తే ఫస్ట్ థ్రెడ్ చూపించాను కదా! ఆ థ్రెడ్ వేసి మన పైపింగ్ వేస్తే ఎంత సన్నగా వస్తుందో అంత సన్నగా ఉంచి దాని మీద మళ్ళీ కుట్టు వేసేయాలి. ఆ తర్వాత లోపలతో మనం హెమ్మింగ్ చేసుకోవచ్చండి. చూసారు కదండీ! ఇలా వేసేస్తే సూపర్ అంటే సూపర్. అసలు మనకు చూసారా మీకు థ్రెడ్ వేయలేదని నేను చెప్తే తప్ప నార్మల్‌గా తెలీదు. ఇంకా బయట అయితే అసలు చాలా బాగుంది. ఇంకా వీడియోలో నేను ఇంకా సరిగ్గా తీయలేకపోయాను కానీ బయట అయితే బ్లౌజ్ సూపర్ అంటే సూపర్ అండి. అసలు థ్రెడ్ పైపింగ్ లాగే అనిపిస్తుంది. చెప్తే గానీ తెలీదు. చూసారా? మనం థ్రెడ్ వేసుకుని ఇలాగే కదా ఉంటది. సేమ్ అలాగే ఉంటది. అస్సలు మనకు తెలీదు కూడా. ఈజీగా కూడా అయిపోద్ది. సింగిల్ పాదం మార్చక్కర్లేదు. మామూలు నార్మల్ పాదంతోనే మనం అయితే వేసేసుకోవచ్చు. చూసారా ఎంత సన్నగా వచ్చిందో? కుట్టు మాత్రం ఖచ్చితంగా పింక్ మీద పడకూడదండి. బ్లౌజ్ మీద పడాలి. వైట్ అండ్ బ్లాక్ ఉంది కదా! ఆ బ్లౌజ్ మీద మాత్రమే కుట్టు అదే ఏదైతే బ్లౌజో దాని మీద మాత్రమే కుట్టు పడాలి. పైపింగ్ మీద కుట్టు పడకూడదు. సో, అలాగే దీనికి హ్యాండ్‌కి కూడా ఏసానండి. హ్యాండ్‌కి కూడా బ్లాక్ ఏసాను. యాక్చువల్‌గా ఇది పింకు, బ్లాకు కదా కాంబినేషను. దీనికి పింక్ ఉంది కాబట్టి బ్లాక్ కాంబినేషన్ ఏసాను. అది బ్లౌజ్ పింక్ కాదు కదా! బ్లాక్ అండ్ వైట్. సో, దానికి పింక్ కాంబినేషన్ ఏసాననమాట. సో, దానికి కూడా స్ట్రెయిట్‌గా ఎలా చేయొచ్చు అనేది కూడా నేనైతే వీడియో అయితే అప్‌లోడ్ చేశానండి. సో, దీనికి ఇలాగ ఇది హ్యాండ్ పైపింగ్ ఇలా చేయి పెట్టి మీకు తెలుస్తుంది చూడండి క్లియర్‌గా. కింద చేయి పెడితే మీకు క్లియర్ తెలుస్తుంది కదా! ఓకే అండి. థ్యాంక్ యూ అండి. నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.